అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము అని గాబ్రియేల సన్మంస్కుడు మరియమాతతో పలికిన వెంటనే ఆ తల్లి వినయముగా, నీ మాట చెప్పున ఆ ప్రభు చిత్తం నా జీవితంలో జరుగునుగాక అని ఆ తల్లి బదులు పలికింది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని దూత అని తెలిసినప్పుడు దేవుని యొక్క వాక్కు నాకు వినపడుతుంది కదా, ఆయన చిత్తానికి నా జీవితాన్ని సమర్పించుకోవాలిగా అన్న ఆలోచన మొట్టమొదటిగా మరియతల్లిలో కలిగింది. ప్రియదేని బిడ్డలారా, ఆ తర్వాత ఆ కలిగిన విశ్వాసము కార్యం దాల్చింది ఆ తల్లి గర్భంలో. నీలో మొట్టమొదటిగా దేవుని చిత్తానికి అవును ప్రభు అని పలకడం నేర్చుకొని ఉన్నావా? ఒక మాటలో మరి మనం అది చెప్పటమే కాదు, దాన్ని పాటించడంలో కొంచెం చాలా కష్టం ఉంటుంది. ఒక చిన్న కథను చెప్తా. ఆమె పేరు రాణి. ఆమెకి వైలిన్ ప్లే చేయడం అంటే చాలా ఇష్టం. మరి ఎలా అయినా సరే నేర్చుకోవాలి వైలిన్ అని చెప్పేసి ఆ వైలిన్ నేర్పించే ఇన్స్టిట్యూషన్ ముందు నుంచి నడుచుకుంటూ ఎప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ఆ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వాలంటే డబ్బులు కట్టాలి. ఉట్టిగానే మనకు ఎవరు నేర్పరు కదా. కాబట్టి డబ్బులు కట్టాలనుకున్నప్పుడు ఈమె చాలా పేదరాలు, డబ్బులు లేవు ఈమె దగ్గర. ఇప్పుడు ఏం చేయాలి? కాకపోతే ఆమె దగ్గర నేర్చుకోవాలని ఆశ. అటు రోజు వెళ్ళేటప్పుడు వింటూ ఉంటుంది, వైలిన్ ఎలా ప్లే చేస్తారు, ఏ స్కేల్ ఎలా ఉంటుందని. ఆమెకి జ్ఞాన పరిజ్ఞానం ఉంది, కానీ దాని మీద మరి వాయించే ప్రబుద్ధి లేదు. దాన్ని ఎలా వాయించాలన్నా ఆ ప్రాక్టీస్ లేదు, తర్పీదు లేదు. కానీ ప్రతి స్కేల్ ఎక్కడ ఏది పడుతుంది ఏంటి అనేది వినికిడి జ్ఞానశక్తి అనేది చాలా ముఖ్యం సంగీతంలో. అది ఉంది ఆ పాపకి. అయితే ఆ పాప మరి చాలా ఆసక్తి కలిగి ఉంది, కానీ నేర్చుకోలేకపోతుంది. ఒకరోజు మరి ఇన్స్టిట్యూషన్ ముందు బోర్డు పెట్టారు, ఆసక్తి కలిగిన వారు ఫ్రీగా మా ఇన్స్టిట్యూషన్లో నేర్చుకోవచ్చు, కానీ వారికి మేము పరీక్ష పెడతాము అన్నారు. అయితే ఆ పరీక్షకి వారం రోజులు ఉంది. వారం రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, ఆమె యొక్క పేరు నమోదు చేసుకోవాలి. భయపడుతుంది, మరి ఎప్పుడు నేను నా పేరు నమోదు చేసుకోవాలా ఏంటా అని చెప్పేసి. మరి ఆ పాప లాస్ట్ రోజు, చివరి రోజు వారం, మరి శనివారం రోజు పరిగెత్తుకుంటే ఆ పాప యొక్క పేరు నమోదు చేసుకొని మరి గబగబా ఇంటికి వెళ్ళిపోయి ఒక పాడైపోయిన తాడుని తీసుకొని దాన్ని ఒక వైలిన్లా చేసుకొని ఒక కర్రను తీసుకొని మరి అలా చేస్తూ ఉంది. మరి ఆ వాయిద్యాన్ని వాయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆమె దగ్గర ఆ వాయిద్యం కూడా లేదు. ఆ రానే రోజు వచ్చింది. తర్వాత తెల్లారి రోజు పరిగెత్తుకుంటూ వెళ్ళి పేరు ఇచ్చాం కదా, ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి ఆమె కొంచెంగా మరి వాయిస్తూ ఉంది. మరి ఆ పోటీలో ఆ పాప ఓడిపోయింది పాపం. ఎందుకంటే ఆ పాపకు సరైన వాద్యం లేదు కదా. పరిజ్ఞానం ఉంది, ఆశ ఉంది. ఐ వాంట్ టు సే ఎస్ టు ద లార్డ్. దేవుని యొక్క కళ్ళు సూర్యుని కంటే 1000 రెట్లు పనిచేయును. అవును ప్రియదేని బిడ్డలారా, దేవుని యొక్క కళ్ళు మానవులు మరి సూర్యుని కంటే 1000 రెట్లు పనిచేయును. చీకటిలో జరుగుదానిని మరి రహస్యంగా చేయదాన్ని ఆయన ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటాడు. తల్లి మరియా చిన్న వయసు నుంచి అన్నా జాకిములు విశ్వాసంలో పెంచారు. ఆమె చీకటిలోను వెలుతురులోను అనునిత్యము దేవునికి ఇష్టపూర్తిగానే జీవించింది. అనునిత్యము నీ చిత్తమే నా జీవితంలో జరుగునుగాక అని ప్రభు అన్నట్లుగా ఆమె జీవితం ఉంది. కాబట్టి గబ్రియేలు సన్మంస్కుడు ఆమెను దర్శించాడు అక్కడ. ఈ పాపలో కూడా ఆ పోటీని నిర్వర్తించిన వారు ఒక దాహాన్ని చూశారు. ఆ పాపలో ఉన్న ఎలా అయినా సరే నేను నేర్చుకున్న దాన్ని చెయ్యాలి ప్రయత్నం చేస్తున్న దాన్ని గమనించారు. ఆ పోటీలో ఆ పాప ఓడిపోయింది. కానీ ఆ పోటీలో మరి జడ్జిలుగా ఉన్నవారు ఆ పాప చేసిన దాన్ని గమనించి ఆ పాపకి ఫ్రీ సీట్ ఇచ్చేశారు. ప్రియదేని బిడ్డలారా,
మన జీవితంలో దేవుని కోసం ఎస్ చెప్పటం నేర్చుకోవాలి. నీ మాట చొప్పున నాకు అగును గాక దేవా అని నీ నోటి ద్వారా, నీ జీవితం ద్వారా తల్లి మరియలాగా నువ్వు చెప్పగలుగుతున్నావా? మండుచున్న పొద నుంచి యావే దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడంట. గనగనా మండుతుంది, అగ్ని మండుతుంది, కానీ కట్టె కాలట్ల. ఆ పొద చుట్టూ మంటలు ఎగసిపడుతూ ఉన్నాయి, కానీ ఆ కట్టె కాలట్ల. ఆయన మోకరించాడు, విధేయతను చూపించాడు. ప్రభువా అని ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, మోషే నీ ద్వారా ఇజ్రాయేల్ ప్రజలను నేను విడిపిస్తాను, నీదికి నీవు సమ్మతమేనా అని పలికినప్పుడు, నీ చిత్తం నా జీవితంలో జరుగునుగాక అన్న ఒక్కడి మాట ఇజ్రాయేలును విడిపించడానికి దారిని చూపించింది. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నీవు నేను కూడా ప్రభువా నీ చిత్తం నా జీవితంలో జరుగునుగాక అని పలికినప్పుడు ఎంతోమంది జీవితాల్లో మనం మేలును చూడవచ్చు, వారి జీవితంలో ఆనందాన్ని చూడవచ్చు. పేతురు ఇదిగో నీవు మనుషులు పట్టువాడిగా నేను మారుస్తాను, వస్తావా అన్నప్పుడు, నేను వస్తాను యేసయ్యా అని పేతురు గారు పలికి, ఇక నుంచి నీవు చేపల పట్టువాడుగా కాక ఇదిగో మనుషులను పట్టువాడుగా నేను మార్చబోతున్నానని దేవుడు పలికి ఉన్నాడు. క్రీస్తు ప్రభు ఆ ఒక్క పోటుతో పేతురు జీవితం మారిపోయింది, మోషే జీవితం మారిపోయింది. తల్లి మరియా క్రీస్తు ప్రభుకి జన్మనిచ్చింది. ఆ క్రీస్తు ప్రభు జన్మదినం మనం కొనియాడుకోబోచు ఉండగా మనం అందరము కూడా ప్రభువా నీ చిత్తం నా జీవితంలో జరుగునుగాక అంటూ ఆ ప్రభువుని వేడుకుంటూ ఆయన యొక్క ఆశీర్వాదాలు మన జీవితంలో ఉండాలని ప్రార్థన చేసుకుందాం.